హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో ఒక గవర్నమెంట్ జాబ్ గురించి తీసుకొచ్చేసాను. ఈ గవర్నమెంట్ జాబ్ అయితే బీటెక్ చదివిన విద్యార్థులకు యూజ్ అవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా డైరెక్ట్గా అయితే మీకు జాబ్ వస్తుంది. స్టార్టింగ్ శాలరీయే ఈ జాబ్కి 56,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ యొక్క కేటగిరీ బట్టి, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి, ఎలిజిబిలిటీ బట్టి మీకు 1,77,000 వరకు జాబ్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి జాబ్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఇన్ టెక్నికల్ ఉంటుందండి. సో ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి NHAY నుంచి వచ్చిందండి. అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో నుంచి డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 అండి. సో గేట్ స్కోర్తో గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ అంట. సో ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా మనకి డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. టెక్నికల్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తం 60 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో ఈ ఉద్యోగాలు సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉత్తమ అవకాశం చెప్పవచ్చు. సో మీరు గేట్ 2025కి హాజరైనట్లయితే ఈ అవకాశాన్ని అయితే కోల్పోకండి అని చెప్పి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇప్పుడైతే జాబ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను. మనకి పోస్ట్ పేరు వచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఇన్ టెక్నికల్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 60. ఆర్గనైజేషన్ వచ్చేసి NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు శాలరీ అనేది స్టార్టింగే 56,000 నుంచి 1,77,000 వరకు లెవెల్ 10 పే స్కేల్ మీద DA అండ్ HRA ఇతర అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? సో NHAI డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్లో BE BTech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అవసరమైన స్కోర్స్ అంటే గేట్ 2025లో చెల్లుబాటు అయ్యే స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. SC ST కేటగిరీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే శాలరీస్ ఇతర అలవెన్స్ గురించి ఇప్పుడు చెప్తాను. డిప్యూటీ మేనేజర్కి ఎంపికైన వారికి మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 56,000 మీకు ఉంటుంది. లాస్ట్ అంటే ఎక్కువ గరిష్ట శాలరీ వచ్చేసి 1,77,000 ఉంటుంది. దీనిలో DA HRA ఇతర కేంద్ర ప్రభుత్వం అలవెన్స్తో కలిపి ఆకర్షణీయమైన ప్యాకేజ్ అయితే లభిస్తుంది ఈ జాబ్ పొందిన వారికి. సో దరఖాస్తు విధానం ఎలా చేసుకోవాలి? అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించాలి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ప్రస్తుత ఖాళీలు సెలక్షన్లోకి డిప్యూటీ మేనేజర్ అనే అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయాలి. దానికి సంబంధించిన పూర్తి బయోడేటా ఫిల్అప్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫామ్ని సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫీజు అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఫీజు ఏమీ లేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కోసం రేర్గా దొరికే అవకాశం అండి. అలాగే మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? అభ్యర్థులు గేట్ 2025 స్కోర్ ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూలు సాధారణంగా ఉండవు. సో అప్లికేషన్ అధికంగా వచ్చినచో NHAI ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉండొచ్చు. అలాగే మీకు ఈ జాబ్కి సంబంధించిన మిమ్మల్ని సెలక్షన్ అనేది గేట్ స్కోర్ ఆధారంగా మీకు తీసుకుంటారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, నార్మల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయవచ్చు. అది కూడా ఈ జాబ్కు సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ వస్తే కనుక పెట్టవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి June 9, 2025 ఈవినింగ్ 6 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పూర్తి అధికారిక నోటిఫికేషన్ లింక్స్ని అలాగే అఫీషియల్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యూజ్ చేసుకోండి. సో ఈ NHAI డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 అనేది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సెంట్రల్ గవర్నమెంట్లోకి ప్రవేశించడానికి అరుదైన అవకాశంగా చెప్పవచ్చండి. ఏ ఫీజు లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఎంపికతో సులభమైన నియామక ప్రక్రియ ఉంటుంది.
సో మీకు ఇది గొప్ప అవకాశం చెప్పొచ్చండి. మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా టైం ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడంతో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.